అట్ ద సేమ్ టైం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక పనికిమాలినోడిని మనం వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఒక దిక్కుమాలిన మద్యాన్ని తీసుకొచ్చి ఉన్న కంపెనీలన్నీ భయపెట్టి కేసులు బుక్ చేసి తీసేసుకుని ఆ కంపెనీలని రకరకాల పేర్లతో సొంత బ్రాండ్లతో సరుకుని అమ్ముకుని 60 రూపాయల వాటర్ బాటిల్ని పగలైతే 220, రాత్రి కొంచెం లేట్ అయితే అదే చెత్త మద్యం ఎక్కువ ధరలకు అమ్ముకుని చాలా సొమ్ము చేసేసుకుంటున్నారు వీళ్ళు. సరే పోనీ సొమ్ములు పోతే పోనాయి అనుకుంటే సొమ్ములే కాదు, లివర్లు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, హాస్పిటల్లో చావులు పెరిగిపోతున్నాయి. మరి ఈ విషయం గతంలో కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. జగనన్న మద్యం వైకుంఠ యాత్రకి త్వరలో సమాయత్తం అవుతారు. ఆ మద్యానికి అలవాటు పడితే, ఎందుకంటే అందులో మాదక ద్రవ్యాలు కూడా కలుపుతున్నారనే అభియోగాలు కూడా మరి ఈ మధ్యన మనం వింటున్నాం. సో కాబట్టి దయచేసి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు జస్ట్ ఒక 2 నెలలు మద్యం మానేయండి, జగనన్న మద్యం మానేయండి. ఎందుకంటే ఈ పనికిమాలిన ప్రభుత్వం ఎవరైనా బయట ఊరు వెళ్ళినా కూడా అక్కడి నుంచి తెచ్చుకునే ఉంటలా, ఈడి మద్యమే తాగాలి, ఈ మద్యం తాగి చావాలి. ఇలాంటి దిక్కుమాలిన ప్రభువులు ఉన్న ఈ ప్రభుత్వంలో మరి జూన్ 4న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ అయినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఇంకో 5-6 రోజులు పడుతుంది. ఈ చెత్త వదిలించాలంటే ఈ స్టాక్ సరే ఎలాగో జగన్మోహన్ రెడ్డి కంపెనీలే ఆ స్టాక్ అంతా వెనక్కి ఇచ్చి ఇమ్మీడియట్గా మంచి స్టాక్ తక్కువ రేట్లకి ఇచ్చే వాళ్ళు ఉంటారు. అప్పుడు దాకా కాస్త ఓపిక పట్టి బతికొండండి బాబు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నా విజ్ఞప్తి.